మిత్రులారా, ఈ వీడియోలో సంపాదిత సెలవు ఎర్న్డ్ లీవ్ గురించి వివరంగా తెలుసుకుందాం. రెగ్యులర్ టైమ్ స్కేల్ పొందుతున్న శాశ్వత పర్మనెంట్ ఉద్యోగి నాన్ వెకేషన్ అయితే సంవత్సరానికి 30 రోజులు, వెకేషన్ ఉద్యోగులకు సంవత్సరానికి 6 రోజులు ఎర్న్డ్ లీవ్స్ జమ చేయబడతాయి. GOMS నంబరు 232 ఫైనాన్స్ FR1 డిపార్ట్మెంట్ డేట్ 16/9/2005 ప్రకారము రిటైర్ అయినటువంటి ఉద్యోగి ఎర్న్డ్ లీవ్ను 300 రోజుల వరకు ఎన్క్యాష్ చేసుకోవచ్చు. ఇది 1983 వరకు కేవలము 180 డేస్ మాత్రమే ఉండే ఎన్క్యాష్ చేసుకునేది. అలాగే 2005 వరకు ఎన్క్యాష్ చేసుకునేటటువంటి ఎర్న్డ్ లీవ్స్ 240 వరకు మాత్రమే ఉండేది. కానీ 16/9/2005 నుండి నేటి వరకు ఒక రిటైర్ అయ్యేటటువంటి ఉద్యోగి ఒకేసారి అంటే 300 రోజుల వరకు అతడు ఎన్క్యాష్ తన ఈఎల్స్ను చేసుకోవచ్చు. 4th క్లాస్ ఎంప్లాయీ అయితే మాత్రము అతడు గరిష్టంగా కేవలము 120 రోజులు మాత్రమే రిటైర్ అయ్యేటప్పుడు ఎన్క్యాష్ చేసుకోవచ్చు. మిత్రులారా, ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఒక ఉద్యోగి సంవత్సరానికి 15 రోజులు మాత్రమే ఈఎల్స్ సరెండర్ చేసుకునేటటువంటి అవకాశము ఉంది సర్వీస్లో ఉన్నప్పుడు. అంటే ఒక సంవత్సరం సరెండర్ చేసుకోకుంటే మాత్రము వచ్చే సంవత్సరం ఒకేసారి 30 రోజుల వరకు ఈఎల్స్ను సరెండర్ చేసుకునే అవకాశము ఉంది. సర్వీస్లో ఉండేటటువంటి ఉద్యోగికి ఒకేసారి 30 కంటే ఎక్కువ ఈఎల్స్ సరెండర్ చేసుకునే అవకాశము లేదు. కానీ రిటైర్ అయ్యాక మాత్రము ఒకేసారి 300 రోజుల ఈఎల్స్ను అంటే సంపాదిత సెలవులను ఎన్క్యాష్ చేసుకునే సౌలభ్యము మనకు జీవో నంబరు 232 డేట్ 16/9/2005 మనకు ఈ అవకాశము కల్పిస్తుంది. మిత్రులారా, ఈ ఈఎల్స్ను ఏ విధంగా జమ చేస్తారు? 1/9/1994 నుండి వెకేషన్ డిపార్ట్మెంట్ అయితే సంవత్సరానికి 6 రోజులు జమ చేయబడతాయి. సూత్రం 365/11 - 27 days = 6 days. GOMS నంబర్ 317 ఎడ్యుకేషన్ సర్వీస్ 5 డిపార్ట్మెంట్ డేట్ 15/9/94 ప్రకారము 1 జనవరి 1995 నుండి ఉద్యోగికి అడ్వాన్స్గా ఇయర్లీ 2 సార్లు 3+3 జనవరి 1 నాడు మరియు జూలై 1 నాడు 2 సార్లు అడ్వాన్స్గా క్రెడిట్ చేయాలి. ఇది ఒక గొప్ప సౌలభ్యం. మిత్రులారా, కొత్తగా ఉద్యోగంలో చేరినటువంటి ఉద్యోగులకు ఈఎల్స్ ఎలా జమ చేస్తారో చూడండి. వెకేషన్ డిపార్ట్మెంట్ అయితే నెలకు ½ డే చొప్పున, నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్ అయితే నెలకు 2.5 రోజుల చొప్పున జమ చేయబడతాయి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. భార్యాభర్తలిద్దరికీ ఒకేసారి ఉద్యోగం వచ్చింది. వీరు మార్చి 10 నాడు ఒకరు వెకేషన్ డిపార్ట్మెంట్లో, ఒకరు నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యారు అనుకుందాం. వెకేషన్ డిపార్ట్మెంట్ అయితే చూడండి, ఇక్కడ భార్య మార్చ్ 10 నాడు జాయిన్ అయ్యారు కాబట్టి ఇది సంవత్సరంలో ఫస్ట్ హాఫ్లో వస్తుంది. కాబట్టి మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 4 నెలల కాలం కాబట్టి ఈ 4 నెలలకు 4 × ½ డే = 2 days ఈఎల్స్ వెకేషన్ డిపార్ట్మెంట్కు జమ చేయబడతాయి. అలాగే నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్ అయితే 4 × 2.5 రోజులు = 10 రోజుల ఈఎల్స్ జమ చేయబడతాయి. ఇది ఈఎల్స్ లెక్క. రిటైర్ అయ్యే ఉద్యోగికి ఈఎల్స్ ఎలా క్రెడిట్ చేయాలి చూడండి. ఒక టీచర్ అక్టోబర్ నెలలో రిటైర్ అవుతున్నాడు అనుకుందాం. ఈ అక్టోబర్ నెల అనేది సంవత్సరంలో సెకండ్ హాఫ్లో వస్తుంది కదా. సెకండ్ హాఫ్ ఈఎల్స్ ను ఎక్కడి నుండి లెక్కిస్తాము చెప్పండి? జూలై నెల నుండి డిసెంబర్ నెల వరకు లెక్కిస్తాము. అక్టోబర్లో రిటైర్ అవుతున్నాడు కాబట్టి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 4 నెలలకు ½ డే చొప్పున 4 × ½ = 2 రోజులు ఈఎల్స్ తప్పకుండా క్రెడిట్ చేయాలి. ఇది DDOల బాధ్యత. నోట్ 1/1/1995 జీవో నంబర్ 317 ప్రకారము ఈఎల్స్ను తప్పకుండా ఇయర్లీ 2 సార్లు అడ్వాన్స్గా క్రెడిట్ చేయవలసిన బాధ్యత DDOలకే ఉందనేది గ్రహించండి. గంపగుత్తగా ఒకేసారి
2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, సంవత్సరము ఒకే కాడ కుప్పగా వేయకూడదు. ఇది ఒక సౌలభ్యము. 1/1/1995 జీవో 317 ప్రకారము తప్పకుండా అడ్వాన్స్గా 2 సార్లు ప్రతి సంవత్సరము క్రెడిట్ చేయాలి. ఇది DDOల పూర్తి బాధ్యత. ఒక ఉద్యోగి 30 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసి రిటైర్ అవుతున్నాడు. అతనికి సర్వీస్ బుక్లో 170 డేస్ ఈఎల్స్ నిల్వ ఉన్నాయి. గరిష్టంగా ఎన్ని ఈఎల్స్ను సరెండర్ చేసే అర్హత అతనికి ఉంది? గవర్నమెంట్ ఎన్ని ఈఎల్స్కు డబ్బు చెల్లిస్తుంది? చూడండి, అతడు 30 సంవత్సరాలు సర్వీస్ చేశాడు కాబట్టి అతనికి సంవత్సరానికి 20 రోజులు హాఫ్ పే లీవ్స్ జమ చేయబడతాయి. అంటే 30 × 20 అంటే 600 రోజులు ఇతనికి హాఫ్ డే లీవ్స్ సర్వీస్ బుక్లో నిల్వ ఉన్నాయి. GOMS నంబరు 232 ఫైనాన్స్ FR1 డిపార్ట్మెంట్ డేట్ 16/9/2005 ప్రకారము రిటైర్ అయ్యే ఉద్యోగి ఒకేసారి గరిష్టంగా 300 ఈఎల్స్ వరకు ఎన్కాష్ చేసుకునే సౌలభ్యము ఇచ్చారు. కాబట్టి అతనికి నిల్వ ఉన్న ఈఎల్స్ ఎన్ని? 170 రోజులు. మిత్రులారా, అతి ముఖ్యమైన విషయము నోట్ చేసుకోండి. ఓ 10 మందికి చెప్పండి. హాఫ్ పే లీవ్స్లను ఎన్కాష్మెంట్ చేసుకోవడానికి ఓ లెక్క ఉంది. చాలామంది మిత్రులు హాఫ్ పే లీవ్స్ ఉన్నాయి కదా అని ఈఎల్స్ అన్ని సరెండర్ చేసుకుంటున్నారు. ఈ హాఫ్ పేల లెక్క ఏమిటంటే హాఫ్ పేలకు హాఫ్ పే మాత్రమే చెల్లిస్తారు. ఈ ఉద్యోగికి 170 + 65 = 235 అంటే 235 డేస్కు మాత్రమే ఫుల్ పే అమౌంట్ చెల్లిస్తారు. కాబట్టి మిత్రులారా, అత్యవసరం ఉంటే తప్ప ఈఎల్స్ను సరెండర్ చేసుకోకపోవడమే ఉత్తమము. ఎక్కువ ఈఎల్స్ నిల్వ ఉంటే ఎక్కువ డబ్బు వస్తుంది. ఇది ఈఎల్స్ సరెండర్ కథ. అందరికీ అర్థమైందనుకుంటా. ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులారా, ఈ వీడియోను లైక్ చేయండి. నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఉద్యోగ ఉపాధ్యాయులతో నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయించండి. ఈ వీడియోను ప్రతి ఉద్యోగికి చేరే విధంగా అందరూ షేర్ చేస్తూనే ఉండండి. అతి త్వరలో ఒక ముఖ్యమైన సమాచారంతో మీ సేవలో ప్రత్యక్షమవుతాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.